హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇక పాయింట్ రెడీమేడ్ కొనుక్కున్నారు వాళ్ళు డ్రెస్సు. ఇప్పుడు ఈరోజు డ్రెస్ కొనుక్కుంటే చిన్నగా అయిపోయింది కాళ్ళు. ఆమె బాగా లావు ఉంటుంది కాబట్టి లావు ఉన్న వాళ్ళకి ఎట్లా రిపేర్ చేయాలి తెలియదు కదా. అందుకని ఈరోజు అదే ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ ఓపెన్ చేసేసిన, కుట్లు తీసేసిన. ఇక్కడ నుంచి ఇది కొంచెం వెడల్పు కావాలి అంటే మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ కుట్లు ఇప్పాలి. కొంచెం ఇప్పేసి దీనికి పీసులు జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే అప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది, మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదే కుట్టి చూపిస్తే ఈరోజు ఎట్లా ఉన్నదన్నది చూడండి. మనకి ఎవరైనా కస్టమర్లు ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలో రిపేర్లు అనేది నేర్చుకునే వాళ్ళకైతే అసలే తెలియదు. అందుకని ఈరోజు అయితే ఇది చూపిస్తున్న ఫ్రెండ్స్. మళ్ళీ చూద్దాం ఎలా అవుతున్నది, ఎంత వెడల్పు వస్తున్నది అన్నది చూద్దాము. నేను ఇంతకుముందు ఒక పాయింట్ ఇలాగనే చేసిన, అమ్మాయికి అయితే బాగా సరిపోయిందంట. మళ్ళీ ఒక క్లాత్ అయితే ఇచ్చింది. ఇగో ఈ క్లాత్ 1/2 మీటర్ తీసుకున్నా. నేను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా తీసుకొని సమానంగా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని జాయిన్ చేయాలి. మీకు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి కదా, ఎవరన్నా కస్టమర్లు ఇట్లనే మాకు ఇలా కావాలి అని ఇస్తారు కదా, అప్పుడు ఈజీగా మీరు చేయొచ్చు. అందుకనే నేను ఈరోజు చూపిస్తున్నా ఈ రిపేర్ అన్నది ఎట్లా చేయాలి అన్నది. ఇలా ఉంది కదా, ఇలా లోపల సైడ్ నుంచి పెట్టాలి. నేను పై నుంచి పెట్టేసి ఇలా పెట్టాలి. ఇలా పెట్టి జాయింట్ చేస్తున్నాను. రెడీమేడ్ కొన్ని చిన్నగా, అందుకని కొంచెం లలితే చేస్తాం అనుకో మంచిగా అయిపోతుంది. ఈ రిపేర్లు అయితే నాకు బాగా ఇష్టం. నేనేమో కాదనలేదు, ఇంకా అర్జెంట్ లేకున్నా మెల్లగైనా సరే చేయండి అని చెప్పి సరేలే చేద్దాంలే అని ఈరోజు అయితే చేద్దామని చేస్తున్నాను. దీనిపైన కూడా ఒక కుట్ట వేసుకోవాలి. ఎందుకు పెడుతున్నాను అంటే అందరు కుట్టేటివే పెడతారు కదా, మనం రిపేర్ కూడా పెడితే బాగుంటుంది కదా అని ఇట్లా అని నేను ఈరోజు ఈ వీడియో అయితే పెడుతున్నా. నచ్చితే లైక్ చేయండి. ఇట్లా పైనుంచి ఒక కుట్ట వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి ఇప్పుడు మనం
జాయిన్ చేస్తున్నాను. అంటే దీంట్లోకి వెళ్ళి తీసుకురావాలి. ఫస్ట్లో మనకి ఎక్కడ లూజ్ కావాలో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే దీంట్లోకి వెళ్ళి చిన్నగా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి దీంట్లోనే కలిపేసేయాలి. ఇలా వేయాలి. ఇంత ఉంది కదా, కొంచెం ఎక్స్ట్రా పీస్ కట్ చేసి చేయాలి. మళ్ళీ రెండో కుట్టు కూడా వేద్దాం. ఇలా వేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, కొంచెం కట్ చేద్దాం. ఊరికే డిస్టర్బెన్స్ రాకుండా పైన ఇప్పుడు ఉల్టా తీసి చూపిస్తున్నా. చూడండి ఎట్లా వచ్చింది అన్నది. ఇదిగో అమ్మాయికి ఇంత కావాలి, ఇంత వెడల్పు కావాలి. ఓకేనా? మీకు కూడా ఇలా ఏమన్నా డౌట్ ఉంటే ఇట్లా ఇట్లా కావాలి, పైన ఇంకా కొంచెం ఎక్కువ లూజ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా చేయండి. అంతే, సింపుల్, అయిపోయింది. ఎలా వచ్చిందో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు డ్రెస్కి కూడా ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే షోల్డర్ లూజ్ అయిపోయిందంట. ఇది ఉంది కదా, అదేంటో అయితే ఈ షోల్డర్ ఉంది కదా, ఇది ఇట్లా పడిపోతుంది. దానికి ఇట్లా పడిపోకుండా ఇట్లా నించోవాలంటే నేను ఇంతకుముందు ఏం చేసి ఇచ్చినంటే ఇక్కడ నుంచి ఒక డాట్స్ వేసి ఇచ్చిన, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. అప్పుడు ఆమె కరెక్ట్ వచ్చిందంట డాట్ ఇట్లా వేసినందుకు. అందుకని ఈరోజు కూడా ఆమె అదే చెప్పింది, ఇట్లా కాకుండా ఇట్లా చేయండి, మొన్న బాగా చేసింది కదా, అట్లా చేయండి నాకు ఈ డ్రెస్ కూడా అన్నది. అందుకని ఈ డ్రెస్ మళ్ళీ ఇట్లా చేసిద్దాంలే అని మళ్ళీ ఈరోజు తీసుకున్నాను. ఎట్లా చేయాలంటే ఇట్లా కొంచెం టైట్ అయిపోతుంది ఇక్కడ ఇది పెద్దగా అయిపోయింది కదా షోల్డర్, ఇట్లా అవుతుంది అట్లా. అందుకని ఇది ఎట్లా కుట్టాలి అంటే ఇట్లా భుజం దగ్గర నుంచి ఇట్లా తీసుకోవాలి. చూసా కవిత కింద పడ్డా ఇట్లా కరెంట్ పోయింది. అవునా? ఇట్లా డాట్స్ అయితే వేసినా కదా, ఇట్లా కుట్టాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇట్లా డాట్స్ వేసేసి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేయాలి. షోల్డర్ ఎక్కువైనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి,
ఓ బాయ్. తిన్నా. ఇలా వేసుకోవాలి. నేను 2 వేసినాక చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. మంచిగా వస్తుంది. కొంచెం షోల్డర్ కూడా తగ్గిపోతుంది కదా. షోల్డర్ ఎక్కువ అయినప్పుడు ఇలా చేయాలి. ఇలా వేసి ఇలా వేసినాం కదా. ఇప్పుడు చూద్దాం సీదా తీసి ఎట్లా వచ్చిందన్న చూద్దాము. ఇదిగో చూడండి, ఈ డాట్స్ ఇలా డాట్స్ వేసేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ చిన్నగా అయిపోయింది, లేకపోతే పెద్ద షోల్డరు జారిపోతుందంట. ఇట్లా జారిపోతుంది, కిందికి అవుతుంది. కాబట్టి ఇలా వేస్తే చిన్నగా అయిపోతుంది. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కుట్లు